తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి. 8807447474. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ప్రెసెంట్ ఇప్పుడున్న జనరేషన్స్లో మరి అమ్మ క్యారెక్టర్లు కానీ అందరికీ గుర్తొచ్చేది సురభి ప్రభావతి గారు. మరి సురభి ప్రభావతి గారు మనకు తెలిసినంత వరకు చాలామంది అనుకుంటూ ఉంటారు, అరే మిడిల్ క్లాస్ మెలోడీస్ నుంచే ఆవిడ ప్రయాణం అనేది కూడా మొదలైంది అని అనుకుంటాం. తప్పు. అంతకంటే ముందు సుమారు 2008 ఎప్పుడో బతుకమ్మ సినిమా నుంచి అప్పటి నుంచి మొదలైన ఆ ప్రయాణం అనేది కూడా ఎన్నో మూవీస్లో కనిపిస్తూ ఆ సినిమాతో బ్రేక్ అనేది వచ్చింది. ఇప్పుడైతే నాన్ స్టాప్గా మరి అన్ని మూవీస్లో కూడా చాలా అద్భుతంగా కూడా ముందుకెళ్తున్నారు. మరి ఇంకా బోల్డ్ అనే విషయాలు కూడా ఆవిడతోనే మాట్లాడి అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. సురభి ప్రభావతి గారు, సురభి కళాకారుల వారసురాలు. మీ సినీ ప్రయాణం గురించి తెలుసుకుంటూ ఉంటే ఎన్నో మలుపులు అండ్ మీరు ఫస్ట్ టైము ఆ కెమెరా ముందుకు రావడం కానీ అన్నీ ఒకసారి తెలుసుకుంటుంటే ఇంకా బాగుంది. అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ కోట్ల మెట్లు బాగా ఎక్కుతున్నారంట, ఏంటి సంగతి? కోర్టు మెట్ అండి చాలా మంచి మూవీ. ఫస్ట్ చెప్పాల్సింది అందులో అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి కానీ ప్రొడ్యూసర్ గారికి కానీ ధన్యవాదాలు. కోర్ట్ అంటే అది సబ్జెక్టు బాగుంటుంది నాన్న, సబ్జెక్ట్ బాగుంటుంది, ఖచ్చితంగా ఒక మెసేజ్ వెళ్తుంది. సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు గుండె భారంగానే వస్తారు. ఓకే, మేము చేసినంత వరకు బాగుంటుంది. ఇప్పుడు అవసరమైనది ఇప్పుడు జనరేషన్కి చాలా అవసరమైంది. అది చెప్పకూడదు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగే ఇబ్బందుల వల్ల దానివల్ల జీవితాన్ని నష్టపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని చేశారు. ఒక తల్లిదండ్రులకు ఇది ఒక వేకప్ కాల్ లాంటిది అనుకోవచ్చా? తల్లిదండ్రులకే కాదు, పిల్లలకు కూడా వేకప్ కాలే. పిల్లలకు కూడా తల్లిదండ్రులు నమ్మకం ఉంటుంది బాగా, తల్లిదండ్రులకి పిల్లల మీద నమ్మకం ఉంటుంది, దాన్ని పోగొట్టుకుంటున్నారు పిల్లలని చెప్పాలి. వేకప్ కాల్ అంటే అందరికీ ఒక్కసారి అమ్మో నిజమే కదా అన్న ఫీల్ వస్తుంది సినిమాలో. అది చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం, కానీ అది దాటితే ఎంత ప్రమాదం ఎంతవరకు వెళ్తుంది అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఈ మధ్యన కూడా చాలా మంది దానివల్ల బలయ్యారు కూడా. అంటే మొత్తం చెప్పకూడదు. 14వ తారీఖు మార్చి 14 రిలీజ్ ఉంది. మంచి సినిమా. మా డైరెక్టర్ గారు చాలా ఒక దాన్ని సినిమా అంటే నాకున్న దాంట్లో సినిమాలాగా కాకుండా మా డైరెక్టర్ గారు రామ్ జగదీష్ గారు చాలా లోతుగా వెళ్ళి ఆ లొకేషన్లోకి వెళ్ళి అక్కడ జరిగే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయని చూసుకొని మరీ అబ్బాయి ఎన్ని రోజులు దాని మీద హోంవర్క్ చేశాడో, ఎన్ని రోజుల నుంచి ఎన్నేళ్ల నుంచి ఉన్నాడో కానీ అస్సలు ఎంత డీటెయిల్గా చెప్పాడంటే అంత డీటెయిల్గా చేశారు కూడా. అసలు మీ ప్రయాణం అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 2008 బతుకమ్మ సినిమా నుంచి మొదలైంది అని కూడా. సో అట్లా అవకాశం ఎలా వచ్చింది? అవకాశం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్ నాటకాలు, అప్పటి వరకు ఏం తెలియదు, నాటకాలలో ఉన్నాము. ఒకరోజు ఒక అతను మా టీంలో ఒక అతను, అక్క సినిమా ఆడిషన్ జరుగుతుంది అక్క వెళ్తావా అన్నాడు. నాకెవరు ఇస్తారా నా కలర్కి నేను అని నేను అన్నా. అక్క వాళ్ళకి నల్లటోళ్ళే కావాలక్క అంటే కొంచెం ఆవు అన్నాను. తర్వాత వాడు నాకు తెలియకుండా తను ఫోటోలు పంపించాడు. తన ఫోటోలు పంపిస్తే వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వెళ్ళాను. వెళ్ళే ముందు కూడా అందులోకి అడుగు పెడుతున్నాను. అడుగు పెడుతుంటే అందులో ఆఫీసులో ఇలా కూడా ఇచ్చేస్తున్నారా సినిమాలో అవకాశాలు అన్నాడు. కొంచెం ఇబ్బందిగానే పోయాను. కానీ అక్కడికి వెళ్ళాక డైరెక్టర్ గారు ప్రభాకర్ గారు అసలు ఒక మాట మాట్లాడుకుని, మాకు కావాల్సింది ఇటీంటేనమ్మా, నువ్వు మేకప్ వేసుకోవద్దు అన్నాడు. అప్పుడు కొంచెం నమ్మకం వచ్చి అంటే మనం పనికి వస్తాం అన్న నమ్మకంతో చేశాను. నెల 15 రోజులు చేసాము. డైలాగ్ ఉండదు, సినిమా అంతా కనిపిస్తుంది అంతే. అట్లా దాని తర్వాత ఇంకా మళ్ళీ చాలా రోజుల తర్వాత మహాత్మ తర్వాత అట్లా. అది బతుకమ్మ మూవీ అంటే సింధు తులని గారు యాక్ట్ చేసిన మూవీ అదే కదా? ఓకే ఓకే. చాలా రోజులు ఊరికే వస్తే వెళ్ళడం, నాటకాల టైం అప్పుడు వస్తే వెళ్ళడం, ఏదైనా ఆ టైంలో నాటకాలు ఉన్నాయంటే అది సినిమా వదిలేయడం. మహాత్మ తర్వాత కూడా చాలా అవకాశాలు వచ్చాయి. కృష్ణవంశీ గారి మహాత్మ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. మహాత్మలో కూడా ధనరాజ్ అనే అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు కాస్టింగ్ చేస్తుంటాడు, పిల్లలకి యాక్టింగ్ నేర్పించి మామూలుగా ఇది చేస్తే ధనరాజ్ అని. ఆ అబ్బాయి అప్పుడు దీక్షితులు గారి దగ్గర ఉండేవారు అనమాట. దీక్షితులు గారు మరి ఎలా ఉత్తేజ్ గారు ఉన్నారు కదా, ఉత్తేజ్ గారు నాన్న మనకు నాటకాల వాళ్ళు కావాలి అంటే ఉత్తేజ్ గారి వల్ల ఆ అబ్బాయికి రావడం, ఆ అబ్బాయి నన్ను తీసుకెళ్ళడం, అట్లా మహాత్మ అవకాశం వచ్చింది.
కృష్ణవంశీ గారి సినిమా అనేటప్పటికీ ఖచ్చితంగా మన నాటక కళారంగానికి అవును. సంబంధించిన వాళ్ళనైతే ఒక అవును. ప్రత్యేకంగా చూసుకునేది అనేది చాలా వరకు మనం చూసాము. అవును. అండ్ ప్రీవియస్గా ఆయన మూవీ రంగమార్తాండంలో కూడా అవును. ప్రత్యేకంగా దాని గురించి ఒక దాని బేస్ లైన్ తీసుకొని చేశారు. అవును. చూసినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ భయం వేసింది. అంటే ఆ. బతుకమ్మలో డైలాగ్ లేదు, ఏం లేదు. మ్మ్. కృష్ణవంశీ గారు అంటే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, యా. పెద్ద డైరెక్టర్. అస్సలు ఎంత బాగుంటారంటే అంత బాగుంటారు. గట్టిగా పేరు పెట్టి పిలిచేవారు. అమ్మ ఆయనకు నాకు అంటే అంత వందల మందిలో మన పేరు పిలిస్తే అమ్మ పిలిచారు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అలా కాకుండా అసలు ప్రతిదీ చెప్పి చేయిస్తారు. అస్సలు భయం కానీ తీసి పడేసినట్టు. అంటే మేము రాకముందు వినేవాళ్ళు, నాకు ఎదురు పడలేదు. మ్మ్. ఎక్కడన్నా ఒక దగ్గర చిన్నగా కసిరారేమో తప్పితే నాకెప్పుడు తిట్టడాలు, లేకపోతే ఎవడికి రాదు, ఎవడు తెచ్చారయ్యా అన్న మాటలు అవేవి రాలేదు. అక్కడికి వెళ్ళి నాకు ఇలా అంటారేమో అన్నా కానీ అసలు ఆయన ఎంత ఫ్రీగా ఉంటాడండి, ఎంత బాగా చెప్తారు. అసలు దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే సీన్ ఉన్నా లేకపోయినా మా టీం ఒక 25 మంది 30 మంది ఉండేవాళ్ళు. మ్మ్. నేను విన్నాను. ఎందుకు సార్ లేదు అంటే, ఉండనే నీకేమైంది, వాళ్ళు ఉంటారు బతుకుతారు. అలా బోయపాటి గారు కూడా, బోయపాటి సింగ్ గారు కూడా అసలు ఉన్నా లేకపోయి నీకెందుకు సార్, నాది ఏం లేదు, వేరే ఉంది, ఎందుకు వస్తాయిగా డబ్బులు, ఎందుకు ఉండు మ్మ్. అన్నారు. బోయపాటి గారు మన అఖండలో చేసినప్పుడు కూడా మ్మ్. నాకు వంశీ గారి దగ్గర దగ్గర చేస్తే అసలు చిన్న సీన్లే కానీ గొప్ప అనుభవం. Yeah. తర్వాత సార్ని కూడా 2-3 సార్లు కలిశాను నేను. ఇయర్స్ తర్వాత కలిసాక కూడా ఆయన మనుషులను గుర్తుపెట్టుకున్నారు. అందుకే వాళ్ళ పేర్లు అలా ఉండిపోతాయి అనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మిడిల్ క్లాస్ మెలోడీస్ అసలు మీ జీవితాన్ని మార్చేసిందని అనుకోవచ్చు. ఖచ్చితంగా అనుకోవచ్చు. ముందు అయితే మీరు తీసిన సినిమాలో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మీరు చెప్పారు ఇప్పుడే, అవును, అవును. బతుకమ్మ కానీ, మహాత్మా కానీ, చిన్నవి. అఖండ కానీ, సో అందులో డైలాగ్స్ చాలా అంటే చాలా తక్కువ ఉండేవి. అవును. అండ్ వెనకల ఒక ఆర్టిస్ట్ గా ఉన్న అంతే, సందర్భాలే అంతే. కానీ ఒక్కసారిగా మిడిల్ క్లాస్ మెలోడీస్ అవకాశం మరి ఎలా వచ్చిందమ్మా అసలు? అవకాశం అంటే అది కూడా మా నాటకం పుణ్యమేనండి. మ్మ్. నాటకం పుణ్యం. పరుచూరి రఘుబాబు గారి నాటక పరిషత్ ఒకటి ఉంది. మ్మ్. అది ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతుంది. అందులో ఎంతోమంది దాని నుంచి ఆర్టిస్టులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మ్మ్. నేను కూడా ముందు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ వాళ్ళకి. నేను కూడా దాని నుంచే బయటకు వచ్చాను. అంటే మిడిల్ క్లాస్ మెలోడీస్ నాటకాన్ని మేము తలుపులు తెరిచే ఉందని నాటకం చేశాం. ఆహా. రమణ గారు, గోపరాజు రమణ గారు, మ్మ్. విజయ్ గారి డైరెక్షన్. ఆ నాటకం రవీంద్ర భారతిలో జరుగుతుంటే వీళ్ళు వచ్చారు, వినోద్ గారు వాళ్ళు వచ్చారు, ఓకే. మిడిల్ క్లాస్ డైరెక్టర్ గారు వాళ్ళు వచ్చారు. చూసి అమ్మ ఇట్లా మేము మూవీ తీస్తున్నాం, రండి, ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని ఏం చెప్పలేదండి ఆయన. ఫస్ట్ ఆహా. మీరు రండి ఆడిషన్ తీసుకుంటానంటే, అప్పటికి చాలామంది పిలుస్తుంటారు, వెళ్తాము. అంటే వెళ్ళడము, ఒక్కొక్క దగ్గర సెలెక్ట్ అయ్యి ఒక దగ్గర అవ్వకపోవడం, సరే ఏదో ఒకటి. అప్పటి వరకు అంతవరకు మనకు పెద్ద క్యారెక్టర్ వస్తుందన్న జాస్ అసలు లేదు, మ్మ్. రావాలన్న ఆశ కూడా లేదు. ఓకే. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ మనకి ఇంపార్టెంట్ ఉందా లేదా, అది ఎంత క్యారెక్టర్ అన్న కానీ చిన్నది కానీ పెద్దది కానీ కనిపిస్తుంది, మనకెవడు ఇస్తాడులే, మనకెవరు ఇస్తారు అన్న ఫీలింగ్ ఉండేది. ఎందుకమ్మా ఫస్ట్ నుంచి ఈవెన్ కలర్ విషయంలో కూడా మీరు అంటే మిమ్మల్ని మీరు తక్కువగా అంటే మనకంటే మహామహులు ఉన్నారు నాయన, మనకంటే అందగత్తెలు ఉన్నారు, మనకంటే ప్రతి దాంట్లో చదువులో కావచ్చు, కళలో కావచ్చు, మనకంటే చాలా ఉన్నారు. ఎక్కడో ఆయన మన కోట శ్రీనివాసరావు గారు అన్నట్టు ఇంత అదృష్టం ఉండి ముందుకు వచ్చాం, అంతేగాని ఇప్పుడు మా నాటక రంగంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు చెప్పే డైలాగ్ మనం చెప్పలేము, వాళ్ళు చేసే మనం చేయలేము, మనం చేస్తాం, ఇబ్బంది పెట్టాము అని అనుకుంటున్నాను నేను ఇప్పటివరకు. మనకంటే వాళ్ళని దాటి వచ్చిందంటే మనకి ఎక్కడో ఉంది, రాసి పెట్టుందని అనుకుంటాను. ఎందుకంటే నాకు తెలుసు నేనేంటన్నది నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ ఇదవను. వెళ్ళాను, 2 క్యారెక్టర్లు చేపించారు. పెద్ద క్యారెక్టర్ చేపించారు, ఇంకోటి ప్రెసిడెంట్ భార్య నీళ్ళలో పడి చనిపోతారు కదా, ఆయన క్యారెక్టర్ చేపించారు. అమ్మ ఇట్లా అనుకుంటున్నాము, ఏదైతే అది ఇస్తా అంటే సరే నాన్న అన్నాను, వచ్చేసాను. దాని తర్వాత మళ్ళీ పిలిచారు, మళ్ళీ వెళ్ళాను. అలా సెట్ అయింది. యాక్చువల్లీ అంత క్యారెక్టర్ ఉంటుందని తెలియదు నాకు. అంతకంటే ముందు మాది ఎంఎస్ చౌదరి గారు అని మీకు ఐడియా ఉంటారా, ఆయన డైరెక్షన్లో మంచి సినిమా చేశాను. మా నాటకం వాళ్ళు తన ఓన్ డబ్బులు పెట్టుకొని ఎవరి దగ్గర ప్రొడ్యూస్ చేసేది, తనే డైరెక్షన్, తనే రైటరు, తనే అన్ని ప్రొడ్యూసింగ్ కూడా, మెయిన్ క్యారెక్టర్ కూడా తన కొడుకు క్యారెక్టర్ చేసాము నాటకం. ఆదిగురు అమ్మ అని చాలా పెద్ద క్యారెక్టర్. అంటే మా నాటకాల వాళ్ళే సినిమాలు తీసి పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. అది కాకపోతే మంచి సినిమా కానీ ఎందుకో ఇంకా
రిలీజ్ ఇదే కాలేదు. ఉమ్, మనోళ్ళ కాబట్టి మనం తెలుసు కాబట్టి ఇచ్చారనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి చేసేటప్పుడు కూడా అంత అవుతుంది అనుకోలేదు నేను. మిడిల్ క్లాస్ మెడల్స్ రిలీజ్ అదే ఓటీటీలో వచ్చిన తర్వాత రమణ గారికి ఆటోమేటిక్గా బ్రహ్మాండమైన పేరు వచ్చేసింది. ఆయన కాగానే మాకు వచ్చినట్టు మేము ఫీల్ అయిపోయాం. బాగుందమ్మా బాగుందన్నారు. 3వ రోజు 4వ రోజు నుంచి నాకు ఫోన్లు రావడం మొదలైంది. అంతవరకు నాకు లేదు బాగుంది బాగుంది అని. మేము ఒక ఆవిడ రాసింది, తన పేరు మనం ఈ మధ్యన మూవీ కూడా చేసాం. సారీ, ఎంతసేపు మీరు ఆయన క్యారెక్టర్ బాగుంది ఇలా క్యారెక్టర్ బాగుంది అంటున్నారు, అందులో లేడీస్ ఉన్నారు మీరు ఎందుకు పట్టించుకోరని పెట్టింది ఆవిడ. పెట్టి ఫలానా ఫలానా చేసింది ఇలా చేసింది క్యారెక్టర్ అంటే అప్పుడు అనిపించింది ఇవన్నీ మనం చేసాము నిజంగా అనుకొని అప్పుడు ఆమెకి థ్యాంక్స్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారి మూవీ ఒకటి వస్తుంది కొత్తది, ఓం శాంతి 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 అని. అందులో మదర్ క్యారెక్టర్ అంటే హీరోయిన్ మదర్ క్యారెక్టర్ వేశారు మేడం. ఆ మేడం రాసిందనమాట. దాని తర్వాత నుంచి స్టార్ట్ అయిందబ్బా. వారం 10 రోజుల తర్వాత నాకు రికగ్నిషన్ వచ్చింది. దాని తర్వాత అమ్మమ్మ గుర్తుపట్టి నిజంగా చేసేటప్పుడు కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ ఎప్పుడు కానీ నేను ఊహించలే ఆ రేంజ్లో. అదొకటి నేను ఎప్పుడు వినలేదు. ఆయన పడుకోని సీన్ ఉంది, కాళ్ళు నొక్కే సీన్. మా డైరెక్టర్ గారు అది బెడ్ వేపించి పడుకోబెట్టి డబ్బింగ్ చెప్పించారు. ఓకే, డబ్బింగ్ చెప్పేటప్పుడు డబ్బింగ్ థియేటర్లో కూడా పడుకోబెట్టి ఏంటి సార్ బాగుంటుందమ్మా ఫీల్ వస్తుందని చెప్పి నిజంగా ఆ సీన్ చాలా బాగా ఇదైంది. ఈవెన్ నిజమమ్మా, ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మనం పడుకొని అనేది ఇలా స్ట్రైట్ ఉండేటప్పుడు చెప్తే ఆ సెన్స్ రాదనమాట. అవునవును. ఆ డైరెక్టర్ గారు నేను మొన్న కలిశాను సార్ని, కొత్త మూవీ కోసం వెళ్ళినప్పుడు కలిశాను. చాలా చాలా థ్యాంక్స్ చెప్పాను, ఎందుకంటే దండం పెట్టేశాను. మీరు అసలు ఒక లైఫ్ తెచ్చేసారు సార్ నాకు, అది నా వదిలేస్తాడంతే. ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది. మలిపే ఆ కొలకలూరులోనే మొత్తం తీశారు, అది కూడా రమణ గారి సొంతూరు. అవును, పక్క ఇల్లే. వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి మధ్యలో ఒక్క ఇల్లు 2 ఇళ్ళు ఉంటాయి అంతే. కరెక్ట్ గా ఒక కొడుకుని సో వెనక వేసుకొని వచ్చే తల్లిగా ఆ క్యారెక్టరైజేషన్ మాత్రం మీరు ముందు చేసిన ఆది గురువు అనేది ఉంది చూసారా. సో అది దీనికి అది ప్రాక్టీస్ బాగా అయినట్టు అనిపిస్తుంది. ఆది గురువు టోటల్ గా సబ్జెక్టు వేరే నాయన. అంటే అందులో కూడా తల్లి క్యారెక్టరే కొంచెం మెతగ్గా ఉంటాడు కొడుకు, మెతగ్గా ఉంటాడు. వాడిని ఒక ఇది చేసి ఎంత కష్టపడి చేసింది అనేది బాగుంటుంది సబ్జెక్ట్. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. అది కష్టపడి కొడుకును పెంచి కొడుకు జీవితం ఇచ్చాక వాడు చేయడం అలా జరుగుతుంది. ఇది రొటీన్గా ఫ్యామిలీలో జరిగేదాకా, ఇండ్లలో జరిగేదా రెగ్యులర్గా ఉండేది ఉంటుంది. ఇంతకు మీరు బొంబాయి చట్నీ చేస్తారా? అంతవరకు నాకు ఇష్టం ఉండేది కదా, ఆ సినిమా నుంచి ఇష్టం పెరిగిందా? ఎందుకంటే జీవితాన్ని మార్చేసిన క్యారెక్టర్ కాబట్టి. ఇప్పుడు బొంబాయి చట్నీ అంటారు. బొంబాయి సినిమా పేరు గుర్తురాదు జనాలకు తొందరగా. బొంబాయి చట్నీలో చేశారు కదా. అంటే ఊర్లలోకి వెళ్ళామంటే వాళ్ళకి బొంబాయి చట్నీ సినిమా అంటారు. అదే అంటారు. ఓకే, ఆ తర్వాత అమ్మ మెయిన్గా చూస్తే ఆ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాల తర్వాత అవకాశాలు కూడా బాగా పెరిగాయి. అండ్ ఎలా ఉంది ఆ తర్వాత వస్తున్న మీరు బాగా అనిపించిన మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను అనిపించిన సినిమాలు ఏంటి? ఆల్మోస్ట్ మంచివేనా. అంటే మనకి ఎలివేషన్ వస్తుందా రాదన్నది మనం చెప్పలేం. కాకపోతే ఊరికి అలా నిలబెట్టి ఏదో ఉంది అనిపించేది ఎక్కడన్నా 1-2 చేశానేమో, కానీ ఆల్మోస్ట్ కొంచెం ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్లే. అశోకవనంలో అర్జున్ కళ్యాణం అది బాగానే ఉంటుంది, కానీ కొంచెం ఎడిటింగ్లో పోయింది. కానీ అది కూడా మంచి అబ్బాయి, వాళ్ళు కూడా చాలా ఇదిగా చేశారు. తర్వాత చేసినన్ని పెద్ద ఇబ్బంది ఏం లేవు, అలా ఇంపార్టెంట్ ఉన్నవే. అందులో ఇప్పుడు లైలా చేశాను, లైలాలో కూడా అది డిఫరెంట్ క్యారెక్టర్. ఇంకో 2 సినిమాలు ఉన్నాయి, పర్వాలేదు. విశ్వక్సేన్ గారితోనే కదా ఎక్కువ సినిమాలు తీసింది? 2 చేశాను. అయిన తర్వాత 2 సినిమాలు 2 చేశాను. ఓకే, లైలాను అది చేశాను. అంటే ఆనంద దేవరకొండ గారితో కూడా 2 చేశాను. దొరసాని, దాని తర్వాత ఇది. దానికి అంటే అవకాశం రావడానికి కూడా సో వన్ ఆఫ్ ద రీజన్ ఆనంద్ అని చెప్పేసి అంటే సెలెక్ట్ చేసుకోవడం విషయంలో. ఇప్పుడు మనం మిడిల్ క్లాస్కి రావడానికి ఆనంద్ గారు చెప్పుంటారు అమ్మ బాగుంటుందని. అంతకుముందు దొరసాని చేశాను కదా, ఫస్ట్ దొరసాని తర్వాత మిడిల్ క్లాస్. ఫస్ట్ దొరసాని అక్కడ పెద్దగా మాట్లాడు అబ్బాయి అంటాడంతే. అంటే నేను కూడా ఏమన్నా కదా, మిడిల్ క్లాస్కి వచ్చినప్పుడు కూడా అంత కెమిస్ట్రీ ఉంటుందా, ఎక్కువ ఏం మాట్లాడు, కానీ అలా నవ్వుతాడు.
చూడంగానే నవ్వి పలకరిస్తాడు. కానీ మిడిల్ క్లాస్ మటుకు అబ్బాయి చెప్పాడని నాకు తెలిసింది. ఓకే. అబ్బాయి కొంచెం రికమెండ్ చేశాడని చాలా ఎంతోమంది చెప్పి ఆ రోజుకి వచ్చాను. అమ్మ, నాటక రంగంలోంచే మీరు వచ్చారు. అది కూడా ఇలాంటిది కూడా కాదు, ఎంతో పేరుగాంచిన సురభి నుంచి వచ్చారు మీరు ఆ వారసురాలుగా. ఆ తర్వాత మీరు నాటకాలు వేసి 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 సినిమాల్లోకి రావాలని చెప్పేసి అనిపించుంటుంది. కానీ ఎందుకు, ఏ విషయం మిమ్మల్ని ఆపింది ఆ రోజుల్లో? ఫస్ట్ నేను చెప్పుకోవాల్సిందంటే సురభిలో పుట్టాను అంతే. పుట్టుక సురభి అంటే నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ అక్కడే, అంతా ఒకటే. మా చిన్నప్పుడు ఎప్పుడో వేసాం, మాకు గుర్తులేదు. అంటే మా నాన్న వాళ్ళకి ఒక కంపెనీ ఉండేది. ఇప్పుడు వెంకటేశ్వర నాట్య మండలి అలా ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళకి కూడా ఉండేదంట. మేము వచ్చేసరికి అది మాకు తెలివి వచ్చేసరికి అంతా అయిపోయింది. నాన్న బయటకు వచ్చేసాడు. తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత మా కాలనీలో సురభి కాలనీ అని ఉంది. సురభి కాలనీలోనే మాకు చిన్నప్పుడు వేసాము, గుర్తు కూడా లేదు. ఆ బాలరంగం పిల్లలు, శ్రీకృష్ణులు వెనక దయ్యాలు అలాంటివి వేసాము అంతేగాని ప్రత్యేకంగా కనకతార అని ఒకటి వేసాం. మా నాన్న వాళ్ళ కోదండరావు పెద్దనాన్న అని ఉంటారు, మా పెద్దనాన్న వాళ్ళ కంపెనీ. నాన్న మెయిన్ వేషం వేసేవాడు, మేము చిన్నపిల్లలు వేసాం. అది గుర్తు నాకు. అంత 8 ఏళ్ళు ఉంటాయి, 9 ఏళ్ళు ఉంటాయి అంత. తర్వాత మానేశారు, నాన్న వాళ్ళు బయటకు వచ్చేసారు. మా పెళ్ళయిన తర్వాత కాలనీకి వచ్చాక సురభి కాలనీలో వినాయక చవితికి జరగడం మాకు ఒక 9 రోజులు 11 రోజులు చేసేవాళ్ళు. ఆనవాయితీలాగా ఖచ్చితంగా 9 రోజులు 11 రోజులు నాటకాలు వేసేవాళ్ళు. అందులో మామూలుగా ఈ అమ్మాయికి ఏం రాదు అన్న ఫీలింగు మా ఊళ్ళకే ఉండదు. ఫస్ట్ దాని మొక్క దానికి ఏమొస్తుంది అన్న అట్లా టైంలో సురభి పూర్ణచంద్రశేఖరరావు అని మా మావయ్య ఉన్నారు. ఆయన ఒక నాటకం తీసుకున్నాడు, గుణసుందరి నాటకం అని. గుణసుందరి నాటకం చూస్తే వాళ్ళు వీళ్ళంటే కొద్ది సన్నగా ఉన్నాను అప్పుడు. అందరితో దానికి పాట రాదు, పద్యం రాదు, దాన్ని ఎందుకు పెడతామంటే ఏదో ఒకటి ఉంటుందని చెప్పి ఆయన బలవంతంగా ఒప్పించి, విషయం ఏంటంటే నాకు అందరూ డైలాగ్ ఉండదు, ఏముండదు. నా వాయిస్ కూడా వేరే ఆవిడ పాడింది, రేఖ అని మా అక్క. అంటే ఆ నాటకాల్లో కూడా డబ్బింగ్ అంటే నన్ను ఏ రేంజ్ లో చూస్తారు చూడండి మా వాళ్ళు. రాదు, నిజంగానే రాదు, గొంతు లేదు అప్పుడు, అలవాటు లేవు కదా. మా సురభిలో ఏంటంటే చిన్నప్పటి నుంచి అందులోనే ఉండి ఆ సట్రాలు అంటే కర్టన్స్ పక్కన ఉండడం, నేర్చుకోవడం, వేసేయడం అలా. మాకు అది తెలియదు. చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న మానేశాడు. అయితే ఆయన అందరూ చెప్పుకోవాలి ఇది, ఎందుకంటే మగోళ్ళ ఉంటుంది, దానికే ఉంది, దాని ముఖం దానికి ఏం వస్తుంది. మా వాళ్ళే అంటే పూర్ణచంద్రశేఖరరావు గారు అని ఆయన, రేఖక్క అని మా అక్క. వస్తుంది, నేను పాడుతా దానికని చెప్పి నేను ఏడిస్తే నేను చెయ్యను మా అమ్మ అంటే ఆయన కొంచెం కలివిడు ఎక్కువ, బూతులు అనేస్తాడు, బూతులతోటే మాట్లాడతాడు. కానీ ఎటువంటి కల్మషం ఉండదు మనిషికి. మీకు తెలుసు, చాలా వాళ్ళ కోడలు కూడా ఈ మధ్యన డాక్టరేట్ తీసుకుంది లైటింగ్లో. చాలా టెక్నికల్గా ఆయన చాలా ఆయనకు రాని వర్క్ లేదు, మొత్తాన్ని నేర్పించి ఊరికే ప్లే అలా చేశారనమాట. ఆమె పాడడం, డాన్స్ కూడా ఏం లేదు, ఇట్టి అనేసి వదిలేశారు. ఆమె పాడింది, వెళ్ళిపోయాను. అయిపోయిన తర్వాత రసరంజని ఉంది హైదరాబాద్, రసరంజని రమణాచారి గారు వాళ్ళు. మొదలు నాగభూషణ శర్మ గారు అని ఒక నాటకం చేస్తుంటే సడన్గా స్వర్ణగౌరి అని ఒక అమ్మాయి డైరెక్టర్ కూడా అయింది, మంచిగా పెళ్లి సందడి మూవీ తీసి ఆవిడ అందులో చేసింది. సడన్గా తనకి అవకాశం వస్తే సడన్గా అయిందో మరి తెలియదు నాకు. ఆ అమ్మాయి వేయాల్సిన క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్, ఎవరన్నా ఉంటే చెప్పు పూర్ణ అని మా మావయ్యకి ఫోన్ చేస్తే మా మావయ్య నా ఫోటో అంటే నాటకంలో వేసిన ఫోటో, మరి 20 ఏళ్ల క్రితం 22 ఏళ్ల క్రితం అంటే ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుంది పరిస్థితి. ఫోటో పంపించారు. ఫోటో పంపించాక ఇద్దరిని తీసుకెళ్ళాను. అమ్మ ఇట్లా వేషం ఉందంటే నాకేం వస్తుంది అన్నమాట. పో ముందు భయపడతాను. అసలు నేను అవుతానని కానీ చేస్తానని కానీ అంతవరకు ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకున్నాను, జాబ్ చేసుకున్నాను. బలవంతంగా పోయాం, ఇద్దరం పోయాం ఆ రోజు. నేను ఇంకొక అమ్మాయి పోతే నన్ను సెలెక్ట్ చేశారు. చిన్న క్యారెక్టర్, 3 రోజులు. మదన కామరాజు కథ అని పాప క్యారెక్టర్. అందులో శ్రీజా సాధినేని గారు అని ఉన్నారు. ఆవిడ అసలు డైలాగ్ చెప్పడానికి వచ్చేది కాదు. అంటే నేను సురభి ఊరికే పుట్టాను అని చెప్పడానికి నేను ఇది చెప్తున్నాను. శ్రీజా సాధినేని గారు అని ఉండేవారు. తీస్తే అర్థమైపోద్దిగా మనకి, చదవడం కూడా చదివితే చదువుతున్నారా అని ఒకసారి విని చెప్పారు. నేను భయపడుతుంటే ఆవిడ దగ్గరుండి ఇది కాదమ్మా, అప్పటికే సీనియర్ ఆవిడ,
వయసులో చిన్నవారు అయి ఉండొచ్చు నాకన్నా, కానీ ఓకే. నేను వచ్చేసరికి ఆవిడ సీనియర్, సీనియర్. ఓకే. అప్పటికే సీనియర్. నేర్పించింది. నేర్పిస్తే ఆ 3 రోజులు ఎట్లా గట్టెక్కింది. దాని తర్వాత బాగున్నావే అన్నవాడు నాగభూషణ శర్మ గారు, మొదటి నాగభూషణ శర్మ గారు. బాగుంది అనేసి ఇంకా నెక్స్ట్ ఇవ్వడం అలా స్టార్ట్ అయింది నాటక రంగం నుంచి. కాబట్టి సురభికి నేను చేసింది ఏమీ లేదు, సురభి నుంచి నేను పొందింది ఏమీ లేదు, ఒక పేరు. ఆ చెట్టు కింద ఉండడమే నా అదృష్టం, అందులో పుట్టడమే అదృష్టం. ఎన్ని నాటకాలు వేసి ఉంటారమ్మా ఇలా? నాటక ప్రదర్శనలు కానీ మొత్తం కంప్లీట్గా చెప్పలేను నాన్న, చాలా దగ్గరగా 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను కదా. ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి తగ్గడం అంటే కూడా పెద్దగా ఏం తగ్గలేదు. అంటే ఇలా షూటింగ్స్ లలో కొంచెం బిజీ అయిపోయి కొంచెం బిజీగానే దాన్ని ఏమి ఇది చేయట్లేదు. అంటే మనం ఫస్ట్ నాటకం డేట్లు మాకు ముందు తెలుస్తాయి కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వెళ్తున్నాం. దీనికి ఇదే అవసరమే అదే అవసరమే కాబట్టి అంతకుముందు కొంచెం పర్వాలేదు. స్టార్టింగ్ డేస్ చెప్తూ ఉంటే భలే గమ్మత్తుగా ఉన్నాయమ్మా. అసలు నాకేమీ రాదు, నేను ఉన్నాను అని చెప్పేసి అక్కడి నుంచి ఎంతమంది అక్కడ రసరంజన్లో నన్ను ట్రైన్ చేసింది నటరాజ్ గారని, మోహన్ గారని, రమణాచారి గారు అయితే ఒక క్యారెక్టర్ వేసినందుకు చాలా మెచ్చుకున్నారు. మళ్ళీ మళ్ళీ మరో మోన్స్దార్ అని నాటకం ఉంది, అందులో చాలా చిన్నది అనమాట. చిన్నది చూసి ఆయన ఫస్ట్ టైం మనం మెచ్చుకుంటున్నారు అనుకునేది. అందులో రేప్ చేస్తారనమాట, రేప్ అయిపోద్ది. చాలా పెద్ద నాటకం అది. పెద్ద నాటకం తర్వాత ఆ క్యారెక్టర్ చూసి ఆయన మెచ్చుకున్నాడు ఆ రోజు రమణాచారి గారు. అసలు రసరంజన్లో పడ్డ నా ఫస్ట్ అదృష్టం అండి. మా దగ్గర నుంచి అటు జంప్ అయ్యానంటే ఎంత, నేను వచ్చేసరికి అందరు దిగ్గజాలంతా వెళ్ళిపోయారు. ఉన్నవాళ్ళు ఫ్రాన్సిస్ గారు, మోహన్ గారు, నటరాజ్ గారు, ఎంతమంది ట్రైన్ చేశారనుకున్నారు, ఎంతమంది చెప్పేవాళ్ళు అనుకున్నారు. నేను మా వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళకన్నా బయట నేర్చుకున్నదే గ్రేట్. దాని తర్వాత జమునా రాయల్ గారు, సురభి జమునా రాయల్ గారు అని శశిరేఖాపరణి అని నాటకం తీసుకున్నాను. ఇలా వెళ్తుంది, మెల్లగా వెళ్తుందని ఆవిడ ఆ నాటకం తీసుకొని నన్ను ఆవిడ పెట్టుకొని, ఆవిడకి కూడా చాలామంది చెప్పారు దాని ముఖం దానికి ఏమొస్తుంది అంటే ఇంకెందుకు నేను చేయించుకుంటానని చెప్పి ఆవిడ తిట్టేదండి. కానీ ఆ తిట్లు ఎందుకన్నది ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఎందుకు కసురుతుంది, ఎందుకు తిడుతుంది, ఎందుకు రాదని. ఏదన్నా ఒక సీన్ రాకపోయేసరికి సిగ్గుపడడం రాలేదు, చెప్పుకోవాలి. అప్పుడు బాధ అనిపించింది ఆ మాటకి. కానీ సిగ్గుపడ రాకపోయేసరికి చూసింది, చెప్పింది. ఒకసారి వచ్చి దగ్గరకు వచ్చి ఒక భయంకరమైన మాట ఉంది, నీకు రాదా, ఇబ్బంది అవుతుందని ఒక మాట అన్నది. అది చాలా భయంకరమైంది. కానీ ఆ సిగ్గుపడ్డము ఏంటి, అది ఎందుకన్నది తర్వాత కొన్నేళ్లకు కానీ అర్థం కాలేదు. అప్పుడు ఆమెను తిట్టుకున్నాను, ఏడ్చుకున్నాను. కానీ అలా చెప్తే గానీ ఎక్కదు నాకన్నది ఆమెకు అర్థమైంది. అంటే ఒక సిగ్గుపడాలి. బావ దగ్గరకు వస్తాడు, బావ 20 years అది 2005లో ఇది. బావ దగ్గరకు వస్తాడు అభిమన్యుడు. వచ్చినప్పుడు ఇలా భుజం మీద చేయేస్తే ఒక పులకింతతో తల దించుకోవాలి. నేను ఎడ్డిదాల్లా చూస్తున్నాను. చెప్పింది చూసి ఇంకా ఒక చాలా ఇబ్బందికరమైన మాట చెప్పింది. చెప్పేసరికి ఇంత ఘోరంగా చెప్తుంది ఏంటి ఈవిడ అనుకున్నా. కానీ ఆవిడ అలా ఎందుకు అన్నది. అప్పుడు జడేసుకోక రాకపోతే తిట్టేది, ఏమన్నా సర్దుకోక రాకపోతే తిట్టేది. కానీ ఇప్పుడు తెలుస్తుంది కదా, అప్పుడు తిట్టారు అని ఫీల్ అయిపోయి ఈవిడకి నేనంటే పడదు అలా అనుకున్నాను. కానీ ఆ తిట్ల వెనుక ఫలితం ఇప్పుడు తెలుస్తుంది. కానీ వాళ్ళు ఆ రోజు అలా అన్నారు కాబట్టి ఈ రోజు మనం ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాం అనిపిస్తుంది. కానీ తర్వాత నన్ను ఆవిడ ఎంత మెచ్చుకుందో, ఎంత ఇది చేసిందో, మా అమ్మాయి అని చెప్పుకుంది. కానీ మిస్ అయిపోయాం, కరోనా టైంలో ఇది అయిపోయారు. అమ్మా, మీ మ్యారేజ్ అనేది నార్మల్గా ఎప్పుడైంది? సో సినిమాల్లోకి రాకముందు 14 ఏళ్లలో అయింది నాకు మ్యారేజ్. బాల్య వివాహం అట్లా ఏం లేదు, అప్పుడు తొందరగా చేసాను, అయిపోయింది. అప్పుడున్న కట్టుబాట్లు తల్లిదండ్రులు 14 ఏళ్ళకి అయిపోయింది. ఓకే. వచ్చిన తర్వాత నార్మల్గా ఆయన కూడా నాటక రంగంలో, నాటక రంగం అంటే టెక్నీషియన్ వర్క్ లాగా చేస్తుంటారు ఆయన. కానీ మా అత్తగారు ఒకప్పుడు మంచి డాన్సరు, మంచి గాయని. మనకు వాళ్ళలో ఇంత కూడా రాలేదు పాట కానీ ఏం కానీ. అందుకని నాకు నాటక రంగంలో అదే కుటుంబం, మా అత్తగారు సురభి అంతా చేశారు కాబట్టి ఇబ్బందులు ఏం లేవు. ఇబ్బంది ఏం లేదు. కానీ అదే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, యూజువల్గా బయట వాళ్ళు ఎవరన్నా అయితే సో ఇలా సినిమాలు ఇలా నాటకాలు అనేటప్పటికీ వద్దు అనే ఒకటి వస్తుంది ఖచ్చితంగా.
ఇదే అంటే దీనికి సంబంధించిన వాళ్ళైతే అలా అండం ఉండదు, అక్కడ ఏముంటుంది ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అర్థం చేసుకొని పంపిస్తారు అనే ఉద్దేశంతో నేను అడిగాను. అవునవును, అది 100% ఉంది. వద్దు అన్న ఇబ్బంది ఏమి ఇప్పుడు రాలేదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు అంతకుమించి ఇబ్బంది ఏం లేదు. అసలు ఏ టైంకి వెళ్తామో తెలియదు, ఏ టైంకి వస్తామో తెలియదు. మా అత్తయ్య చూసుకుంది మొత్తం. గోకరాజు రమణ గారితో కూడా మీరు చేసిన మూవీ అనేది కూడా ఉంది కదా, అంతకంటే ముందు ఆయనతో ఒక నాటకం అనేది కూడా వేశారు. ఒక్కటిగా చాలా వేశారు. చాలా వేశారా? నేను ఒకటే అనుకుంటున్నాను. చాలా వేశారు. మాది ఇప్పుడు 18-20 ఏళ్ళ నుంచి నడుస్తుంటుంది. అరే తెలిసిన వ్యక్తితో మళ్ళీ అట్లా అంటే కెమెరా ముందనేటప్పటికి ఆ ఒక వచ్చేది ఈజీగా అయిపోతుంది కదా. అవును, చాలా. అందులో ఆయన గొప్పతనం ఏంటంటే, నువ్వు చిన్న పిల్లగా పెద్ద పిల్లగా దానికన్నా పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఆ ఫీలింగ్ తను రానివ్వడు. మనం మన 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 వయసుకు వచ్చేస్తాడు ఆయన, మన వయసుకు వచ్చేస్తాడు. అవసరమైతే మనకంటే చిన్నగా అయిపోతాడు. అసలు ఏమి చెప్పనట్టే ఉంటుంది, కానీ మనకు ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది. తలుపులు తెరిచి ఉందని చేసేవాళ్ళం ఫస్ట్ టైం ఆయనతో, పెద్ద వేషం. అంతకుముందు చిన్న చిన్న వేసాను, భయం వేసింది. మనిషి ఉంటాడు, వాయిస్ ఒక్కసారి ఓ అన్నాడంటే మనకి జల్లుమంటది ప్రాణం వాస్తవానికి. కానీ అలాంటి ఆయనతోటి రాను అసలు ఇలాగైపోయామంటే, సొంత అన్న చెల్లెల్లాగా సొంత ఇదిలాగా అయిపోయి ఆ క్యారెక్టర్ బాగుంది, తలుపులు తెరిచే ఉంటుందని అంత ఆయన మర్చిపోయేదాన్ని. ఆయన అలాగా ఉంటాడు కూడా జనాలతోటి, అసలు మామూలుగా. అది ఎవరన్నా కానీ చెప్తారు, ఇదమ్మా చెప్తారు. ఇది నాటకాలు వేయడం ఓకే, కాకపోతే ఫస్ట్ టైం కెమెరా ముందుకు రావడం అనేది కూడా ఒక డిఫరెంట్ ఫీలింగ్ కదా. అంటే ఇప్పుడు నాటకాల్లో ఏంటంటే చివర్లో ఉన్న వ్యక్తికి కూడా మనకు వినిపించాలని చెప్పేసి మనం మాట్లాడే మాట తీరు కానీ అది కూడా ఒక సౌండింగ్ అనేది వేరు వస్తుంది. సినిమాల్లోకి వచ్చేటప్పటికి అలా ఉండదు కదా. సో దీని నుంచి ఎలా మీరైతే దాన్ని మీరు ట్యూన్ చేసుకున్నారు? ఫస్ట్ ఒక్కొక్క 2 సినిమాలలో మేము కూడా అంటే అన్నారు, కొంచెం ఎక్కువ అంటే చెప్పలేక కొంచెం ఎక్కువైంది మేడం, కొంచెం దగ్గర అర్థమైంది మన ఓవర్ యాక్షన్ అంటే చెప్పారు. పాపం ఎవ్వరు కూడా తక్కువ చేసి మాట్లాడలేదండి. మిడిల్ క్లాస్ మెలోడీస్ వల్ల కలిగిన పుణ్యం ఏందన్నా ఉంటే, నాటక రంగం నుంచి అంతకుముందు నాటకానికి వెళ్తున్నామని చెప్పాలన్నా, నాటకాలు చేస్తున్నామని చెప్పాలన్నా ఒక బెరుకు ఉండేది. ఎందుకమ్మా అలాగా తెలియదు నాన్న, అంటే నాటకాల వల్ల తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు అని విన్నాము. మా వరకు రాలేదు, మీ వరకు ఏం రాలేదు. కృష్ణవంశీ గారు నాటకాల వల్లనే తీసుకునేవాడు. ఆయన ఖచ్చితంగా నాటకాల వాళ్ళు కావాలని ఉత్తేజ్ గారు కానీ వెతికేవాళ్ళు. వాళ్ళు ఈవెన్ తేజ్ గారు అయితే నాటకాలు కూడా రాస్తూ ఉంటారు. ఆయన చాలా అసలు చూసారు, చాలా నాటకాలు చూసారు, చాలా మెచ్చుకుంటారు కూడా. కృష్ణవంశీ గారి దగ్గరికి వెళ్తే ధైర్యంగా చెప్పుకునేవాళ్ళు. ఇంకెక్కడికి వెళ్ళినా భయం వేసేది. కానీ మిడిల్ క్లాస్ మెలోడీస్ తర్వాత మేము నాటకానికి వెళ్తున్నాం, నాటకాలు చేస్తున్నాం, ఖచ్చితంగా చెప్తున్నాం మా నాటకం డేట్ ఉందండి అంటే ఆ గొప్పతనం ఇచ్చింది ఆ సినిమానే మాకు. అట్లా ఫస్ట్ అనేవాడు కొద్దిగా ఎక్కువైందమ్మా అట్లా, రాను అనిపించుకోవాలి అని అనుకుంటున్నాను. ఇంకా అనట్లేదంటే అదే కదా. ఇప్పుడు నేను చేసిన ఆల్మోస్ట్ 1-2 సినిమాలు తప్ప అందరూ బిలో 30 years పిల్లలే. 35 వాళ్ళు కొంచెం, అందరూ 40 లోపే అబ్బా, 35 నుంచి 40 లోపే. కాబట్టి ఫ్రీడమ్ ఉంటుంది పిల్లల దగ్గర. ఫస్ట్ ఎంత మర్యాద ఇస్తారు అంటే, నేను విన్నదైతే అట్లా మాట్లాడితే ఇట్లా అసలు అమ్మ అని ఎంత బాగా మాట్లాడతారు పిల్లలు, ఎంత బాగుంటారు అసలు. ఎవరండి జనరేషన్ పాడైపోయిందండి. సినిమా రంగంలో బాగుంది అంటున్నాను నేను ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత మర్యాద ఇస్తారు, ఎంత బాగా మాట్లాడతారు పిల్లలు సెట్లో కానీ ఏది కానీ. ఇన్ని సినిమాలు చేస్తాను, ఆల్మోస్ట్ చిన్న పిల్లలే. అంటే మాకని పెద్దోళ్ళతో చేసింది 1-2, పెద్దోళ్ళ దగ్గర కూడా ఇబ్బంది రాలే మాకేమి. బాగుంటుంది. పెద్ద డైరెక్టర్స్ అంటే ఎవరి దగ్గర చేశారమ్మా? ఒకటి కృష్ణవంశీ గారు, బోయపాటి గారు, 1-2. ఇప్పుడు దొరసాని మహేంద్ర గారు కొంచెం తక్కువనే చేసింది. ఊరికే ఏదైనా పెద్ద దాంట్లో వచ్చిందంటే అక్కడక్కడండి. దసరా చేశాను. అబ్బాయి కూడా ఆడిషన్ చూసి తీసుకొని చేసిన చిన్న క్యారెక్టర్ని మంచి పేరు తెచ్చిపెట్టింది నాకు దసరా. సరిపోదా శనివారం అబ్బాయి కూడా చాలా అసలు ఎంత మర్యాద ఇస్తాడు. అంతమందిని చూసుకోవడం వాళ్ళకున్న టెన్షన్లో కష్టమే, కానీ మర్యాద. ఈ దసరా గురించి మాట్లాడుకున్నామమ్మా. సో దసరా కంప్లీట్గా ఏంటంటే సింగరేణి దానికి సంబంధించి చాలా రగ్గడ్. సో మీ క్యారెక్టర్ కానీ చెప్పినప్పుడు చిన్న క్యారెక్టర్ అయినా కానీ మంచి ఎఫెక్టివ్ ఉన్న క్యారెక్టర్.
అది చెప్పినప్పుడు చాలా పేరు వచ్చింది అన్న. ఆ. దసరా ఏంటి సరిపోదా శనివారం ఇది చిన్న క్యారెక్టర్లే కానీ మంచి పేరు వచ్చింది. ఎఫెక్టివ్ మంచిగా ఉంటుంది. అవును అవును చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్కి ఓకే మన సురభి ప్రభావతి గారు ఉన్నారని వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు డైరెక్టర్స్ కానీ అలాగా. గొప్పతనం అంతా నిజంగా సూపర్ అమ్మ. అయ్యో డైరెక్టర్ గొప్పతనం అయినా మనల్ని తీసుకోవడం వాళ్ళ ఇది కదా, వాళ్ళు అంత అవకాశం ఇచ్చారు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేవాళ్ళు, అమ్మ చెప్పేవాడు, ఒకటికి 2 సార్లు చెప్పి చేసుకొని వాళ్ళ గొప్పతనం అంతే. ఓకే అమ్మ, మీరు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా సంతృప్తి అనిపించినది, అరే సూపర్ ఉంది, బాగుంది, నా క్యారెక్టర్ వర్క్ చాలా బాగుంది అనిపించింది, ఒక్కటి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్కటి చెప్పాలంటే ప్రస్తుతం కోర్టు చెప్పగలను. కోటి చెప్పాలి. ఎందుకమ్మా అంత స్పెషల్? అది హార్ట్ టచింగ్ ఉంటుంది నాన్న. కొడుకుతో చాలా ఇది ఉంటుంది ఉంటుంది. ఒకటి నిజమే కదా, చిన్న పొరపాటు వల్ల ఎంత జరుగుతుంది అన్నది చాలా ఉంటుంది. అసలు ఆ డైరెక్టర్ ఒక బిట్ చెప్పాడు, అది మేము రేపు 14 రిలీజ్ సీన్ చేస్తుండే చిన్న బిట్టు, చాలా చిన్న బిట్టు, కానీ ఆ అబ్బాయి ఎంత దాన్ని డీటెయిల్గా ఎంత చేశాడు. ఆ చిన్నతనానికి అంత ఎలా వచ్చిందో నాకు తెలియదు నాయన. నిజంగా మనకి రాని ఐడియాలు కూడా వస్తాయి. అమ్మ ఇది బాగుంటుంది అని చిన్న బిట్ బాగా నచ్చింది. తర్వాత ఇంటింటి రామాయణం చేశాను నరేష్, పెద్ద నరేష్ గారితో. అది మంచి మూవీ, మంచి క్యారెక్టర్. అవన్నీ అలా వెళ్ళిపోతుంటాయి. కానీ అక్కడ ట్విస్ట్ తెచ్చేది మీరేగా, పోయిందని చెప్పి వేసేది మీరేగా. అదొకటి సురేష్ గారు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. చాలా మందిని చూసి ఫస్ట్ సెలెక్ట్ చేశారు, దానికోసం ఆయన ఫైట్ చేశారు కూడా అని తెలిసింది. అంటే చాలా మంది వచ్చారు, చాలా మంది వస్తారు పోతారు. ఇప్పుడు నిన్న మొన్న కూడా ఒక సినిమాకి వెళ్ళాను, అంత అయిపోయిన తర్వాత మనల్ని తీసి వేరే వాళ్ళని పెట్టారు. అంటే క్యారెక్టర్ వాళ్ళకే సెట్ అవ్వ, అలా ఆయన కూడా చాలా ఇదిగా పెట్టారు సురేష్ గారు. అది కూడా మంచి క్యారెక్టరే. ఆల్మోస్ట్ మంచిగా. దసరాలో చిన్నదున్న ఎంత బాగుంటుంది, అది నాకు చాలా బాగా నచ్చుద్ది. సరిపోదా శనివారం ఎంత బాగుంటుంది. అసలు కూర్చొని చెప్పేవాడు, అంత 100 మంది కూర్చునేవాళ్ళు, అంత ఓపిక్గా కూర్చొని చెప్పేవాడు డైరెక్టర్ గారు. అసలు కానీ ఇట్లా నానిగారితో 2 సినిమాలు చేశారు, ఇప్పుడు 2 చేశారు, మూడోది ఆయన ప్రొడక్షన్ లో చేస్తూ ఉన్నారు. కానీ ఈ నాన్నగారు గొప్పతనం ఏంటంటే ఎక్కడ మాట్లాడలేదు. నమస్తే అండి, చూడంగా నమస్తే అంటే నమస్తే అమ్మ. అసలు సరిపోదా శనివారానికి వెళ్ళినప్పుడు నేను షాక్ అయ్యాను. ఆయన కూర్చొని ఉన్నారు, అప్పుడే ఎంటర్ అవుతున్నాను నేను రాగానే లేచి నమస్తే పెట్టేసరికి నేను షాక్ అయ్యాను. అంటే ఆయన ఆర్టిస్ట్కి ఎంత, అది ఎవరన్నా కానివ్వండి నవ్వుతూ పలకరిస్తారు. అదొకటి. దసరా సినిమా అయిన తర్వాత మామూలుగా వస్తుంది పేరు, మామూలుగా అందరు అంటున్నా. ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో, చాలా ఇంటర్వ్యూల తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆయన దావత్ చేసే ఇంటర్వ్యూ అని ఉంది. అందులో ప్రత్యేకంగా చెప్పారు ఆయన నా గురించి. ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాదంత వేషం కాదు, అందులో చిన్న వేషం గుర్తు పెట్టుకొని రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చెప్పారు అన్నమాట. అంటే ఆయనకి ఎంత గుర్తుంది మనిషి మీద. ఆర్టిస్ట్కి చాలా విలువిస్తారండి ఆయన, చాలా విలువిస్తారు. సెట్లో కూడా చూస్తుంటాం కదా, అక్కడే ఉంటారు, అక్కడే చేస్తుంటారు, ఏదో చేస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉంటే, మీకు ఇది ఇబ్బంది ఉందా, ఇది మార్చుకోండి, ఇలా ఉండండి అని చెప్తారు. అంటే ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉన్నారు. ఈయన కొంచెం చూస్తే కొంచెం బాగుంటుంది, అంటే కొంచెం మన వ్యక్తి అనుకునేలాగా మన ఫీలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆయనది ఒక కొత్త టీజర్ రిలీజ్ అయింది, చూసారా? ఎలా అనిపించిందమ్మా? కొత్తగా కనిపిస్తూ ఉన్నారు. నాని గారిని ఇలా కూడా ఉంటారా అని మనం అనుకుంటాం. ఏంటంటే ముందు దసరా సినిమాలోనే ఆయన లుక్, ఆయన చూసేటప్పటికి ఏంటిది నానినేనా అని అనిపించేలా ఉంది. ఎంత కష్టపడ్డారండి అందులో. మాదేముంది, ఒక సైన్ చేసేసి వచ్చి కూర్చునేవాళ్ళు, తెల్లారుదులు వాళ్ళు అక్కడే ఆ దుమ్ములోని అలాగే ఉండేవాళ్ళు. అది అసలు గ్రేట్. ఇప్పుడు అంత స్టార్డమ్ పెట్టుకొని చేస్తున్నారంటే గ్రేటే కదా. అంటే తర్వాత కొంతమంది విసుక్కుంటారు, అలా కూడా లేదండి, అలాగే ఉండేవాళ్ళు. అలాగే కీర్తి గారు ఎంత బాగుంటారు. ఎలా ఉంది కీర్తి? అసలు అమ్మాయి హీరోయిన్ విషయం మర్చిపోద్ది మా పక్కన ఉంటే. ఆవిడ అలాగే ఉంటుంది. మేము కూడా నాని గారితో కంటే ఎక్కువ కీర్తి గారితోనే ఉంది, తనతోటే ఉంది. తక్కువ రోజులు చేసాం కానీ ఉన్నది బాగా మాట్లాడతాం. మంచి టీం అది. అంతకంటే ముందు మహానటి తీశారు ఆవిడ. సో మహానటి తర్వాత మళ్ళీ సో మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ లో ఇదొక క్యారెక్టర్. ఎలా అనిపించింది? మహానటి అంటే మేము ఫస్ట్ భయపడ్డాం.
నిజంగా మహానటి అమ్మాయి, ఓకే. నిజంగా మహానటి. ఆ, నటన మహానటియే, మనసు మహానటియే నిజంగా. అంత చేసిన తర్వాత ఆటోమేటిక్గా కొంచెం గర్వం లాంటిది అదేం లేదబ్బా. ఎంత బాగుంటారు, అందరూ బాగుంటారు. నేను అనిపిస్తుంది విన్నది వేరు, అక్కడ ఉన్నది వేరు అనిపిస్తుంది. కరెక్టే అమ్మా. మనం విన్నది అది నిజమై ఉండొచ్చు లేదా అబద్ధమై ఉండొచ్చు, కానీ చూసేది అది చూసేదాన్ని అది అక్కడ నిజమా అబద్ధం అనేది మనకు అర్థమైపోతుంది. చూడడానికి దూరం నుంచే కొంచెం ఇబ్బందిగా కనిపిస్తారు. అంటే కోపం, అమ్మో తిడతారేమో, ఏమన్నా విసుకుంటారు, మనం తక్కువ అంటే అట్లా అట్లా అసలు ఎంత కలబడి మనమే తప్పుగా అనుకున్నాం అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఓకే. అందరు అంతే అబ్బా, అందరు అంతే. సినిమా ఇండస్ట్రీ గురించి మీరు ఇందాక ఒక మాట అన్నారమ్మా, ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ అయితే ఆ వర్క్ అంటూ కూడా వాళ్ళ ప్రొఫెషనలిజం అంతా చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. చాలా ఇది అంటే ఎలా చెప్తున్నారమ్మా అంత పర్ఫెక్ట్గా? ఇప్పుడు మామూలుగా మన నాటకాలలో స్క్రిప్ట్ ఇస్తారు, ఒక 4-5 రోజులు చదువుతాం, ఒక 10-15 రిహార్సల్ చేస్తాం. అది వంట పట్టడానికి కూడా ఒక 2-3 ప్రదర్శనల తర్వాత కానీ మనలోకి జీర్ణం అవ్వదు. అలాంటిది ఫస్ట్ డేనే మనకు ఆ క్యారెక్టర్ జీర్ణం చేస్తున్నారంటే వాళ్ళంతా వర్కౌట్ చేసి ఉండాలి, ఎంత హోంవర్క్ చేసి ఉండాలి, ఎన్నేళ్ళ డీటెయిల్గా చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఈ ఐడియా మనకు రాలేదే, ఇంతగా ఆలోచించాడంటే ఎన్ని రోజులు కృషి చేసి ఉంటారు. చాలా కష్టపడుతున్నారు నాన్న, అసలు తేలిగ్గా ఎవరికి అవ్వట్లేదు, చాలా కష్టపడుతున్నారు, మామూలుగా కష్టపడట్లేదు. ఎందుకంటే ఆ ఇస్త్రీ పెట్టే సీన్ ఉంటుంది ఒకటి, అదే కోర్టులో, అదే చెప్పాను కదా ఇప్పుడు, దానికి చేయడం కానీ దానికి లింక్ నేను అనిపిస్తుంది అంతా సినిమా పరిజ్ఞానం లేదు కాబట్టి దీని తర్వాత ఇది వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది అన్న వాళ్ళన్నీ ఎన్ని బుర్రలో పెట్టుకోవాలి. చిన్న వస్తువు నుంచి ఏడీస్ కానీ మీ రచయితలు కానీ ఎంత కష్టపడితే ఒక క్యారెక్టర్ మనకి ఎక్కిచ్చారు, మనం బాగా చేసాము అంటే అది 90% డైరెక్టర్కి రైటర్కే పోతుంది. మనలో ఎక్కించాలంటే వాళ్ళు ఎంత మనకి ఇచ్చేయాలో వాళ్ళకి ఎంత అర్థం కావాలి, దానివల్ల ఎంత ఎన్ని రోజుల పని ఉంటుంది, ఎన్ని రోజుల మానసిక వేదన ఉంటుంది. ఫస్ట్ డే నిండుకు వస్తాడు డైరెక్టర్, 10 రోజుల తర్వాత చూడండి పీక్కుపోయి గడ్డం పెరిగిపోయి అలా ఉంటారు. ఏనాయన అంటే ఏదమ్మా అలా అనిపిస్తుంది. ఎంత కష్టపడి ఉంటారు పిల్లలు ఒక్కదానికోసం, మనం కూడా దాన్ని నిలబెట్టుకోవాలి. కానీ చూస్తూ ఉంటే మాకు అనిపిస్తుంటుందమ్మా, ఒకనొక టైంలో సినిమా ఇండస్ట్రీ అనేటప్పటికీ ఎవరైనా కానీ రావడానికి కానీ భయపడుతూ ఉండేవాళ్ళు అమ్మాయిలు మెయిన్గా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటంటే ఆ ప్రొఫెషనలిజం అనేది కూడా చాలా వరకు పెరిగింది. వర్క్ 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 సినిమా సాధించాలనే ఆ కసి అందరిలో కనిపిస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అరే మీ ఫేవరెట్ హీరో ఎవరమ్మా? ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి గారు. చిరంజీవి గారా? చిరంజీవి గారు ఆ రోజుల్లో బాగా సినిమాలు చూసారా ఆయనది? ఇప్పటికీ చూస్తాను, ఇప్పటికీ పాటలు వింటాను. తెలీదు ఆయన అంటే అమ్మా నాన్న చిరంజీవి గారు అలా ఉంటుంది, అంత అభిమానం. మరి ఆయన యాక్ట్ చేసిన మూవీస్ లో మీకు ఏదైనా అవకాశం కానీ అట్లా ఏమన్నా వచ్చిందా? రాలేదు, దానికోసం ఎదురు చూస్తున్నాను. ఏదొచ్చినా చేసేస్తాను. ఏదొచ్చినా చేసేస్తారా? ఏదొచ్చినా చేసేస్తాను. చూడలేదు ఇంతవరకు నేను ఆయన, అదో బెంగగా ఉంది నాకు. చూడలేదు అసలు? సార్ను చూడలేదు, అవకాశం కుదరలేదు ఇక్కడ. మీకు శ్రీకాంత్ వదిల గారు కొంచెం పరిచయమే ఉంది కదా, ఆయనతో చేసిన ఆల్రెడీ సినిమాలు చేశారు. ఏదో కొంచెం కాస్త రికమెండేషన్ పెట్టండి, నెక్స్ట్ సినిమా ఆయనతోనే కదా. చూడాలి, ఏదో ఒకటి చిన్నగా కల్పించండి శ్రీకాంత్ గారితో ఒక్క మాట ఏంటి అయిపోద్ది. అదే చూడాలి. సూపర్ అమ్మా. అంటే మరి హీరోయిన్స్ విషయం వచ్చేటప్పటికి? హీరోయిన్ విషయం నాకు సూర్యకాంతం గారు అంటే ఇష్టం. సూర్యకాంతం గారు? అమ్మ ఇదేంటమ్మా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మహానటి గారు సావిత్రి గారు అంటే అందరికి ఇష్టం, ఆవిడ ఇష్టం లేనిది అస్సలు ఎవరికి ఉండదు. ఆవిడ నుంచి ఏం చేస్తే బాగుంటుంది, ఆవిడ ఎంత టైం తీసుకుంటుంది, ఇలాంటివి చూస్తుంటాం. కానీ సూర్యకాంతం గారు అంటే చాలా ఇష్టం నాకు. ఆ బాడీ లాంగ్వేజ్ రాదు, ట్రై చేస్తుంటాను కానీ ఎప్పుడన్నా వస్తే వేషాలు ఎవరన్నా ఇస్తే చేయాలని ఉంటుంది బాగా. కానీ ఆవిడ డిక్షన్ భలే ఉంటది, అస్సలు మామూలుగా ఉండదు. అది చూడండి ఫ్రేమ్ అంతా టక్కున మన చూపు అంతా అటు వెళ్ళిపోతుంది టక్కున. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు ఉన్నా కూడా ఆవిడ మీదకి వెళ్ళిపోతుంది చూపు. అది మాత్రం నిజం. అది అలా ఉంటుంది.
ఆవిడ చేసిన క్యారెక్టర్స్లో కానీ ఆవిడ మెయిన్గా నాకు పర్సనల్గా అంటే సూర్యకాంతం గారు ఉండేది గుండమ్మ కథ. అవును. బా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ ఆవిడ కోసమైనా చూడాలనిపించేలా ఉంటది. అదొకటి. మన రేలంగి గారితో ఒకటి శోభనం సీన్ ఒకటి ఉంటుంది, అది మూవీ తెలియదు కానీ ఓకే పాట కూడా ఉంటుంది, అందానికి నేను తగిన దానికి కాదా అనే పాట ఉంటుంది. అసలు అంత ఒళ్ళు పెట్టుకొని అసలు అంత సిగ్గు సిగ్గు అన్నది ఎక్కడ ఉండదండి. అసలు మనం చూసే మనకే సిగ్గేసేస్తుంటది, నవ్వొచ్చేస్తుంటది. అంత ఆకారం పెట్టుకున్న సిగ్గుపడ్డం ఏమిటి ఆవిడ. సూర్యకాంతం గారికి అలాంటి క్యారెక్టర్స్ వస్తే చేయడానికి సిద్ధమేనా? ఖచ్చితంగా సిద్ధమే. మాకు డౌట్ అసలు ఇస్తేగా తెలిసింది. అది కరెక్టే. అదొకటి. నందు గారు అని ఉన్నారు, వినరో భాగ్యం విష్ణు కదా, నాటకం గొప్పతనం చెప్పారు. ఆ అబ్బాయి ఒక 10 ఏళ్ల క్రితమో 8 ఏళ్ల క్రితమో పడమటి గాలి అని నాటకం వేశాం మేము. పాటిపండ్ల ఆనందరావు గారని, వెంకట్ గోవాడ్ గారు, ఇలా దాంట్లో అది 100 ప్రదర్శనలు ఒక టీం వేసేసింది. దాని తర్వాత హైదరాబాద్ టీంతో తయారు చేశారు, అందులో వెంకట గోవాడ్ గారు. ఆ నాటకం చూసి 8, 9 ఏళ్ళలో 10 ఏళ్ళు అయింది. తర్వాత గుర్తు పెట్టుకొని పిలిచాడు నందు. అసలు మామూలుగా హ్యాపీ కాలేదు. ఇప్పుడు మనం ఒక వేషం చేసాము, సినిమాలో గుర్తుపెడతారు, ఇప్పుడు ఏదో చేసిన తర్వాత చూస్తుంటారు కాబట్టి. నాటకం ఎప్పుడో చూసింది మళ్ళీ చూడరు కదండి, ఒకసారి వేసిన తర్వాత. అది గుర్తుపెట్టుకొని ఇచ్చాడంటే ఎంత గొప్ప వ్యక్తి అనాలి. అది మర్చిపోలేని విషయం. ఒకటి వినరో భాగ్యంలో చిన్న క్యారెక్టర్, అది కూడా చిన్న క్యారెక్టర్ కానీ మంచి పేరు వచ్చింది అది కూడా ఉన్నంతలో. కానీ మీరు ఆ మిడిల్ క్లాస్ మెలోడీస్ దాని తర్వాత మీరు చేస్తున్న క్యారెక్టర్స్ కొంచెం ఎఫెక్టివ్గా ఉన్న రోల్స్, అది కూడా నిడివి చూస్తే కొంచెం తక్కువ ఉండేదైనా కానీ ఎఫెక్టివ్గా ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు. కానీ కోర్టు విషయానికి వచ్చేటప్పటికి అలా మాత్రం కాదనిపిస్తుంది. నిజమేనా? నిజమే మరి. అది అంటే కొంచెం నిడివి ఎక్కువ ఉండే అవకాశాలు ఉంది. నిడివి ఎక్కువ ఉంది, నిడివి ఉంటుంది, ఉంటాము, సినిమా అంతా ఉంటాము. మరి ఎంతవరకు ప్రేక్షకులకు రీచ్ అవుతాం అన్నది మా డైరెక్టర్ గారి నమ్మకం అయితే రీచ్ అవ్వాలండి. ఓకే, రీచ్ అవ్వాలి.